अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रహ్మానిర్రహీం। సూరే ఆలి ఇమ్రాన్ పరిచయం. ఖురాన్లో ఇది 3వ సూర. అయితే దివ్య ఖురాన్ అవతరణ క్రమంలో 3వ సూరాగా భావించరాదు. ఇది మదనీ సూర, అంటే మదీనాలో అవతరించింది. ఈ సూరాలో తౌహీద్ అంటే ఏకదైవారాధన, దివ్య ఖురాన్ అవతరణల ధృవీకరణ, ప్రవక్తల పరంపర, కొన్ని ఇస్లామీయ చట్టపరమైన ఆదేశాలు ప్రధానంగా ఉన్నాయి. అత్యంత ధర్మ పరాయణత్వం కలిగిన ఇమ్రాన్ కుటుంబం, ప్రవక్త మూసా అలైహిస్సలాం, ప్రవక్త ఈసా అలైహిస్సలాంలకు పూర్వీకుడైన ఇమ్రాన్ కుటుంబం పేరు ఈ సూరాకు పెట్టడం జరిగింది. ఈ సూర తౌహీద్ ఏకదైవారాధనను నొక్కి చెబుతూ ప్రారంభం అవుతుంది. దివ్య ఖురాన్ దేవుని తరఫున అవతరిస్తున్న దైవవాణి అని నొక్కి చెబుతూ ఇంతకు ముందు అవతరించిన దివ్య గ్రంథాలు తౌరాత్, ఇంజీళ్లను ధృవీకరిస్తుంది. మునుపటి దివ్య గ్రంథాలు తౌరాత్, ఇంజీళ్ల మాదిరిగా కాకుండా దివ్య ఖురాన్ ఒక సంపూర్ణమైన దివ్యవాణి అని ఈ సూర తెలుపుతుంది. దివ్య ఖురాన్లోని 2వ సూర ముఖ్యంగా యూదుల గురించి, ప్రవక్త మూసా అలైహిస్సలాంల గురించి ప్రస్తావించింది. కాగా ఈ సూర ముఖ్యంగా క్రైస్తవుల గురించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రస్తావించింది. ఈ సూరాను 2 ముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో గ్రంథ ప్రజల అంటే యూదుల, క్రైస్తవుల గురించి, ముఖ్యంగా క్రైస్తవుల గురించి ప్రస్తావన ఉంది. వారిని ప్రత్యేకంగా ఉద్దేశించి చెప్పడం జరిగింది. కొత్తగా అవతరిస్తున్న ఈ దైవ వచనాలను స్వీకరించాలని, అల్లాకు భాగస్వాములుగా ఎవరిని చేర్చరాదని చెప్పడం జరిగింది. 2వ భాగంలో ఇస్లామీయ ధర్మ సూత్రాలు, దైవదేశాల ప్రస్తావన ఉంది. యావత్తు మానవాళిని సృష్టించింది ఆయనే. మనిషికి మాతృ గర్భంలో ఆయన రూపురేఖలిస్తాడు. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మాతృ గర్భంలో జీవితం ఎలాంటిదో మనకు తెలియనట్లే, పుట్టుక వెనుక ఉన్న రహస్యాలు మనకు తెలియనట్లే, ఈసా ప్రవక్త అలైహిస్సలాం పుట్టుక కూడా మనిషి మేధకు అందని విషయం. ఇస్రాయిల్ సంతతి గురించి ప్రస్తావిస్తూ వారిని అల్లా చిహ్నాలను విశ్వసించడానికి నిరాకరించే వారిగా వర్ణించడం జరిగింది. గతకాలానికి చెందిన అనేక మంది ప్రవక్తలను హతమార్చిన జాతిగా, ఎంతోమంది సదాచార సంపన్నులను చంపిన వారిగా పేర్కొంది. యూదులను, క్రైస్తవులను ఉద్దేశించి వారికి దివ్య గ్రంథాలను ప్రసాదించడం జరిగిందని, కానీ వారు ఆ గ్రంథాలకు కట్టుబడలేదని విమర్శించడం జరిగింది. వారి గ్రంథాలలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించిన ప్రస్తావన ఉందని, కాబట్టి గ్రంథ ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించాలని చెప్పడం జరిగింది. మెస్సయ్య అల్లాహ్ కాదని, అల్లాహ్ కుమారుడు కూడా కాదని, కేవలం మామూలు మనిషి మాత్రమేనని, ఒక ప్రవక్త మాత్రమేనని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అనేక చారిత్రక సంఘటనలను ప్రస్తావించడం జరిగింది. ఈ సూరాలో ఆదం, ఈసా అలైహిస్సలాంల సృష్టి గురించి గుర్తు చేయడం జరిగింది. ఈసా ప్రవక్త సృష్టిని ఆదం అలైహిస్సలాం సృష్టితో పోల్చడం జరిగింది. ఆదం అలైహిస్సలాంను దేవుడు తల్లి, తండ్రి ఇద్దరూ లేకుండా సృష్టించాడు. ఈసా అలైహిస్సలాంను కేవలం తండ్రి లేకుండా పుట్టించాడు. ఈసా ప్రవక్త అల్లా సృష్టించిన మానవ మాతృడు తప్ప అంతకు మించి ఏమీ కాదని ఈ ఆయతులు స్పష్టం చేస్తున్నాయి. అల్లా తప్ప ఆరాధనకు అర్హుడు మరెవ్వరూ లేరని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. మానవాళి కోసం ఉనికిలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజంగా ముస్లిములను ఈ సూరాలో అభివర్ణించడం జరిగింది. మంచి వైపునకు పిలిచే, చెడు నుంచి నిరోధించే సమాజంగా ఏర్పడాలని ముస్లింలను ప్రోత్సహించింది. ఈ సూరాలో ముస్లిముల నైతిక స్థైర్యాన్ని పెంపొందించే వాక్యాలున్నాయి. అవిశ్వాసులు ఎన్నటికీ ముస్లిములకు నష్టం కలిగించలేరని, పరాభవం, అవమానం, దైన్యం, దైవాగ్రహం, పతనాలు వారికి తప్పవని తెలియజేసింది. ముస్లిములు కష్టకాలంలో సహనం వహిస్తే, అల్లాను నమ్ముకుంటే అవిశ్వాసుల కుట్రలు భగ్నమవుతాయని భరోసా ఇచ్చింది. దేవుడు ఒక్కడే, సహనం సాఫల్యానికి సాధనం అని 2 ముఖ్య విషయాలను నొక్కి చెబుతూ
ఈ సూరా ముగుస్తుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.